అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో నేడు పింఛన్ పంపిణీ ఘనంగా నిర్వహించారు. జోరుగా వర్షం పడుతున్నా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలకు పింఛన్ పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్రపాలెం సర్పంచ్ పి సింహాచలం, టీడీపీ నాయకులు బాసిద్ ఖాన్, జనసేన పార్టీ యువ నాయకులు సాగీనా, బుజ్జిబాబు మరియు ఎలమంచిలి వరహాల బాబు. ఈ సందర్భంగా రాజేంద్రపాలెం సర్పంచ్ మాట్లాడుతూ, మా కూటమి ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుంది. మా నాయకులు చెప్పినట్లు మేము ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటామంటూ రాజేంద్రపాలెం, సురేంద్రపాలెం గ్రామాల్లో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నేరుగా ప్రజల వద్దకి వెళ్లి పెన్షన్ డబ్బులు పంపిణీ చేశారు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు. అసలైనది తమ్ము ఈ వెరిఫికేషన్ కాదు, ఇక్కడ డబ్బులు ఇస్తాను చూడు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సురేంద్రపాలెం గ్రామ ప్రజలకి ఇప్పుడు అధికారులు కూడా వర్షం వస్తున్నా కూడా అధికారులు కూడా రెస్పాండ్ అవుతున్నారంటే మనం చాలా వాళ్ళకి రుణపడి ఉండాలి. అలాగే కూటమి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మనకు ఎంతో భరోసా ఇచ్చారు. అలాగని ఎలక్షన్లోని ఎప్పుడైతే ఎలక్షన్ కూడా పడిందో అప్పటి నుంచి కూడా ఏప్రిల్, మే, జూన్ నెల నుంచి కూడా 1000 రూపాయలు ఇస్తానన్నందుకు మాట నిలబెట్టుకున్నారు. మాట నిలబెట్టుకొని ప్రతి పెన్షన్దారులకి 7,000, అలాగే వితంతు పెన్షన్లకి 15,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే సచివాలయ స్టాఫ్ సిబ్బందికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కూటమి నాయకులు మన జనసేన ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ పథకాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ప్రతి గ్రామానికి కూడా సచివాలయం సిబ్బందితో కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం 6 గంటల నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. అలాగని ప్రధానమంత్రి మన మోడీ గారికి, అలాగే జనసేన మన పవన్ కళ్యాణ్ గారికి, మన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వికలాంగ పెన్షన్ 15,000 ఎవరైతే మంచాన పడి ఉన్నారో వాళ్ళకి కూడా స్వయంగా వెళ్ళి ఇచ్చే కార్యక్రమం కూడా చాలా ఇదిగా సచివాలయ సిబ్బందితో కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు. ఈ పెన్షన్ కార్యక్రమంలోని అవ్వాతాతల తాలూకా మొక్కలోని మంచి ఆనందం చూడడం జరిగింది. గత ప్రభుత్వం మాట ఇచ్చి మాట తప్పారు. 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగా ఒకేసారి 1000 రూపాయలు ప్లస్ గతంలో ఉన్న పెండింగ్లో ఉన్న 2 నెలల పెన్షన్ కలిపి ఈరోజు 7,000, 6,000 ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతుంది. అవ్వాతాతలు కూడా సుఖ సంతోషంతో తల్లిదండ్రుల మీద, కొడుకుల మీద ఆధారపడకుండా ఒక పెద్ద కొడుకుగా చూసుకునే బాధ్యత తీసుకున్నారు. కాబట్టి మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞతగా ఉండవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా మొట్టమొదటిసారిగా ప్రతి లబ్ధిదారుడికి ఇంటి వద్దకు వచ్చి 7,000 రూపాయలు, 6,000 రూపాయలు పెన్షన్ విధానం అమలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వమే. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన ఉండడం వల్ల రేపు రానున్న స్థానిక సంస్థలు కూడా మన కూటమి ప్రభుత్వాన్ని కానీ నిర్మించుకోబడితే రాష్ట్రంలో, కేంద్రంలో మనం కాబట్టి ఈ గ్రామాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ విషయాన్ని ప్రతి లబ్ధిదారుడు అలాగే గ్రామ ప్రజలు కూడా ఆలోచించి వచ్చే సారథ ఎన్నికల్లో ఏకదాటిగా కూటమి ప్రభుత్వాన్ని స్థాపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై జనసేన, జై కూటమి.